ఈరోజు వరల్డ్ టీబీ డే జరుపుకుంటూ ఉన్నాము. మనకి టీబీ గురించి అవగాహన కలిగించడము ఈ యొక్క రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి టీబీ అనేది ఇది 100% క్యూరబుల్ డిసీజ్ అండి. మనకి దీనికి 100% పర్ఫెక్ట్గా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మనకి అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బయట అయితే మనకి కొద్దిగా ట్రీట్మెంట్ అనేది కాస్ట్ ఉంటుంది. సో నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, అలానే ఇప్పుడు ఎలిమినేషన్ ప్రోగ్రాంలోకి వచ్చాం మనము. దాదాపు మనకు డిస్ట్రిక్ట్ వైజ్ 1705 టీబీ కేసెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్లో ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్ చేస్తూ ఉన్నాము. అలానే పీరియాడికల్గా వాళ్ళకి వైద్యము కావాల్సిన టెస్టులన్నీ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతూ ఉన్నాయి. అలానే మనకి బయట ఎక్కడన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా టీబీ కేసెస్ ఏమన్నా ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా అవి డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ మన డాక్టర్ రమేష్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి నోటిఫై చేయాలన్నమాట. కేసు కంపల్సరీ ఇక్కడ టీబీ కేసు ఐడెంటిఫై చేశాము అనేది ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా, బయట తీసుకున్నా గవర్నమెంట్లో తీసుకున్నా, బట్ దట్ కేస్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఆ కేసు చుట్టూ మనకి ఉన్న పాపులేషన్ని సర్వే చేస్తాం. సర్వే చేసి ఇంకా ఎవరికైనా ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ టెస్టులు చేస్తాం. అలానే చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్, చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్లో కూడా మనం ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అనేది మనము చూస్తాం అన్నమాట. బేసిక్గా ఏంటంటే మనము స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి. టీబీని ట్రీట్ చేస్తూ స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి. స్ప్రెడ్ చేయడం కూడా ఆపాలి అంటే ఎక్కడైనా టీబీ కేసు ఉన్నట్లయితే దాన్ని 100% మనము నోటిఫై చేయాలన్నమాట. సో ఈ గవర్నమెంట్లో కాకుండా ప్రైవేట్లో వైద్యం చేస్తున్న డాక్టర్స్కి అందరికీ కూడా చెస్ట్ ఫిజిషియన్స్, అలానే రొటీన్ ఫిజిషియన్స్, ఇంకా కొంతమంది డాక్టర్స్ ఈ టీబీని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఏమీ లేదు, 2 వారాలకు మించి ఎవరికైనా దగ్గు, జ్వరము, లేకపోతే నోటమ్మట కానీ ఎక్కడైనా రక్తం పడినట్లయితే, కళ్ళె పడినట్లయితే, అలానే బరువు పెరగకపోవడం. ఇప్పుడు ఎదిగే పిల్లల్లో బరువు పెరగడం అనేది సహజం. ఆ బరువు పెరగకపోవడం, అలానే ఎవరికైతే ఇమ్యూనిటీ స్టేటస్ లోగా ఉంటుందో వీళ్ళు ఈ బారిన పడే అవకాశం ఉంటుందన్నమాట. టీబీ అనే దానికి పేద గొప్ప అనే భేదం ఏమీ లేదు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి 100% మందులు ఉన్నాయి. ట్రీట్